Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూన్ 30కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 62. దీనికి శీర్షిక ఏంటి అని అంటే, క్రైస్తవులకు 2 బాధ్యతలు ఉన్నాయి. సమాంతర బాధ్యత, నిటారు బాధ్యత. హారిజాంటల్ బాధ్యత, వర్టికల్ బాధ్యత అని చెప్పొచ్చు. నిజమైన విశ్వాసులు, ఇక రెండవ శీర్షిక ఏంటి అని అంటే, నిజమైన విశ్వాసులు ఉన్నారు, వారు ధన్యులు, వారిని ముట్టితే ముప్పు, అంత ధన్యత ఉంది వాళ్ళకి. కాబట్టి యేసుక్రీస్తుని నిజంగా నమ్మినటువంటి వాళ్ళు, కొంచెం ఫేక్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితాలను బట్టి వాళ్ళు ఫేక్ విశ్వాసులని స్పష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళతో పాటు మనం నిజమైనటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు అని గుర్తించకపోవటం చాలా విషాదకరమైంది. వాళ్ళని ముట్టితే, వాళ్ళని హింసిస్తే, వాళ్ళని బెదిరిస్తే, వాళ్ళని చంపితే చాలా ముప్పు. అలాంటి వ్యక్తులు, అలాంటి సమాజం క్రైస్తవ సమాజం అని మనం గుర్తు చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 62. ఇది ఒక పద్యంగా ఉంటుంది, పద్య భాగం. ఇది చాలా వరకు పద్య భాగంగా ఉంటున్నటువంటి భాగం, అధ్యాయం. ఈ భూ సంబంధమైన సియోను పరిస్థితులను కొనసాగిస్తుంది. భూ సంబంధమైనటువంటి పరిస్థితులు, సియోను అని అంటే దేవుని ప్రజలను సూచించేటువంటి సింబాలిక్ నేమ్ అది. యెరూషలేము, సియోను అంటే జయాన్. దాన్ని ఒక న్యూ సిటీని దావీదు మహారాజు కట్టాడు కదా యెరూషలేంలో, అది సియోను. దాని భాష తీరు ఎంతో ఉన్నతంగాను, దానిలోని వాగ్దానాలు చాలా విస్తృతంగాను ఉండటం బట్టి తరువాత జరగనున్న ప్రయోజనాత్మకమైన లేకపోతే అనుభవపూర్వకమైన యెరూషలేము పునరుద్ధరణకు మించినదని స్పష్టంగా వెంటనే చదివినప్పుడు స్పష్టమవుతుంది. దేవుని ప్రజలను మార్పు చేయగల మెస్సయా సేవకుల విజయమును బట్టి 61వ అధ్యాయం ఆనందిస్తున్నట్లు ఆ చివరి భాగం ఉంటుంది. ఇక్కడ ఇంకా యెషయా మాట్లాడుతున్నాడు. తరువాత సార్వభౌముడైన ప్రభువు ఈ అధ్యాయంలో క్రమేణా ఇంకా ఆయన ప్రభువు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. సియోనుకు వాగ్దానం చేయబడిన వెలుగులో యెషయా మొదటిగా చెప్పుతున్నది ఏమిటి అని అంటే, సియోనుకు వెలుగు వస్తున్నది అని వాగ్దానం చేయబడింది. దానిలో మొదటగా చెప్పుతున్నది ఏంటి అని అంటే, సియోను యొక్క సమాధానం, దాని మహిమ స్థిరపడినంత వరకు ఆయన మౌనముగా ఉండడు. యెషయా నమ్మకంగా ఆయన ప్రకటించుటలో కొనసాగుతూనే ఉన్నాడు అనేటువంటి అర్థం. కానీ దానికంటే ఇంకా ఈ మాటలో ఎక్కువ అర్థం ఉన్నది. ఎక్కడైతే పశ్చాత్తాపం ఉంటుందో అక్కడ అజాగ్రత్తగా పాపంలో పడిపోతారో అక్కడే పడే తీర్పును గూర్చి
యెరూషలేము గోడలపై నియమించబడిన కావలి వారి బాధ్యత అదే. అంటే హెచ్చరిస్తారు. అక్కడ మనం గమనించాలి. ఇక్కడ ప్రకటించడం, మౌనంగా ఉండకుండా ప్రకటించేది వాళ్ళు ఎవరు అంటే కావలి వారు. ఈ కావలి వాళ్ళలో యెషయా ఒకడు. ఆయన ఎవరైతే పశ్చాత్తాపం వాళ్ళకి ఉండదో వాళ్ళు అజాగ్రత్తగా వాళ్ళు జీవిస్తూ పాపంలో పడిపోతారు. వాళ్ళపై పడేటువంటి తీర్పును గూర్చి ఈ ఈ యొక్క కావలి వారు చెబుతారన్నమాట. కావలి వారు చెబుతారు. అంటే ప్రవక్త లాంటి వాళ్ళు చెబుతారు, సువార్థికులు లాంటి వాళ్ళు చెబుతారు. కావలి వారు, వాళ్ళ బాధ్యత అదే. నమ్మితే రక్షణ ఉంటుంది, పశ్చాత్తాపడితే రక్షణ ఉంటుంది. అజాగ్రత్త చేసేసి పాపంలో పడిపోతే, పశ్చాత్తాప పడకపోతే తీర్పు ఉంటుంది అని ఆ విధంగా హెచ్చరించేటువంటి వాళ్ళు కావలి వారు. ఆ కావలి వారి గురించి చెబుతున్నాడు అన్నమాట ఇక్కడ. చదువుకుందాం 6 వచనాలు. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. అంటే ప్రకటిస్తాను, మౌనముగా ఉండను. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. కావలి వారు ఎట్లా ప్రకటిస్తారో, వార్నింగ్ ఇస్తారో ఆ విధంగా నేను ఇస్తాను, కానీ మౌనంగా ఉండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుతున్నాడు. నీ దేశము వివాహిత మగును. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేదారు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేమా, ఈ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. మరల చదువుతాను. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు, ప్రకటిస్తారు అని అర్థం. ఓకే, మరి ఎజెకియలు 33 ఆ యొక్క అధ్యాయం అంతా కూడాను దీని గురించే. కావలి వారు ప్రకటించాలి. ప్రకటిస్తే పశ్చాత్తాపడతారు, ప్రకటించకపోతే పశ్చాత్తాపడరు. పశ్చాత్తాపడకపోతే ప్రజల యొక్క బాధ్యత. మరి చెప్పాలి కదా, చెబితే ఆయన బాధ్యతను నెరవేర్చుకున్నట్టు, చెప్పకపోతే ఆయన బాధ్యతను మరి ఉల్లంఘించినట్టుగా మనం గ్రహించాలన్నమాట. అది ఎజ్కియా 33లో ఆ అధ్యాయంలో ఉంటుంది. సమాంతరంగా ప్రకటన ఉన్నట్లయినచో, అంటే ప్రజలకు వార్నింగ్ ఇవ్వాలి, ప్రజలకు ప్రకటించాలి, వాళ్ళని హెచ్చరించాలి. ఈ కాపర్ల వలె, లేకపోతే కాపరి వాళ్ళ వలె.
గోడల మీద ఉండేటువంటి కాపరి వాళ్ళు, వాచ్మెన్ అని అంటారు కదా, వాళ్ళు హెచ్చరిస్తారన్నమాట. మరి అది సమాంతరంగా ఉండేటువంటిది. ప్రజలకి వార్నింగ్ ఇవ్వటం, ప్రజలను హెచ్చరించేటువంటి రీతిగా. మరి నిటారుగా ఉండేటువంటి ఆ బాధ్యత కూడా ఉన్నది. అది ఏంటంటే విజ్ఞాపన కూడా ఉంటుంది. అంటే దేవునికి మొరపెట్టుకోవాలి, దేవునికి ప్రార్థించాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి. యెహోవా జ్ఞాపకర్తలారా అంటే యెహోవాకి జ్ఞాపకం చేస్తారు. దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాలని జ్ఞాపకం చేస్తారన్నమాట. విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అని ఈ గంభీరమైనటువంటి వచనాలు 6-7లో చదువుతాం. మరలా చదువుదాం ఈ 2 వచనాలు, 6-7. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు, బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేశాను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు అని ఆ విధంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇది యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దాని యొక్క ప్రసిద్ధిని చూసేంత వరకు మరి బిలీవర్స్, విశ్వాసులు విశ్రమించకుండా ప్రార్థన చేయాలి అనేటువంటి సవాల్ అన్నమాట. దేవుడు చేసిన వాగ్దానపు వెలుగులో దేవుని ఎదుట దానియేలు చేసిన విన్నపము వలె నమ్మకమైన స్త్రీ పురుషులు దేవునికి మొరపెట్టుకుంటూ సియోనుకు చేసిన వాగ్దానములు ఆయనను విశ్రమింపనీయకుడని యెషయా ఆశిస్తున్నాడు. నమ్మకమైన స్త్రీ పురుషులు దేవునికి మొరపెట్టుకుంటూ సియోనుకు చేసిన వాగ్దానములు నెరవేరు వరకు ఆయనను విశ్రమింపనీయకుడని యెషయా ఆశిస్తున్నాడు. కాబట్టి పట్టుదలతో విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు ఈ మాటలు పిలుపునిస్తున్నవి. నీ రాజ్యము, మనం మత్తయి సువార్త 6:10లో ప్రభు ప్రార్థనలో మనం ఆ విధంగా దాన్ని వల్లించేటువంటి రీతిగా ప్రార్థన చేస్తాం కదా, పరలోక ప్రార్థన అంటాం కదా. ఈ 10వ వచనంలో ఆ ప్రార్థనలో భాగంగా ఉన్నటువంటి ఈ మాట ఏంటంటే, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందును నెరవేరును గాక అని మనం ప్రార్థన చేస్తాం కదా. ఆ తీరులో ఉంటుంది. ఆ తీరులో మనం ప్రార్థన చేయాలి. వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. పరలోకమందు ప్రజలు ఏ విధంగా నీ యొక్క చిత్తాన్ని చేయటానికి ఆశిస్తారో, అదేవిధంగా భూమి మీద కూడా ప్రజలు ఆ విధంగా స్పందించాలని వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. ఈ సియోనుకు క్రొత్త పేరు పెట్టబడును. దానికి
నూతన క్రొత్త పేరు పెట్టబడును అంటే దానికి నూతనమైనటువంటి గుర్తింపు కలుగుతుంది. ఏంటి అంటే విడవబడిన దానివని లేక పాడైనదని ఇక పిలువబడదు. హెప్సిబా అని బియోలా అని పిలుస్తారు. హెప్సిబా అంటే ఇష్టురాలు, బియోలా అంటే పతివ్రత అని పిలువబడుతుంది. పాత నిబంధనలో భారీ ఎత్తున కనిపించే చిహ్న శాస్త్రపు తీరులో ఇది కొనసాగుతుంది. చిహ్న శాస్త్రపు అంటే టైపాలజీ, టైపు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క బలులన్నీ కూడాను యేసుక్రీస్తు శిలువ మరణానికి ఛాయగా ఉంటుంది. దాన్ని టైపాలజీ అంటారు. ఓకే, దాని టైపు ఛాయ అనేటువంటి మాట కూడాను వాడచ్చు. చిహ్న రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శాస్త్రం దాన్ని టైపాలజీ అంటారు. ఛాయ రూపంలో ఉంటుంది. సార్వభౌముడైన ప్రభువు వరుడుగాను, ఇప్పుడు ఈ మాటలు అన్నమాట, హెప్సిబా మరి బియోలా అనేటువంటి మాటలు, బియోలా హెప్సిబా అనేటువంటి మాటలు అవి బియోలా అనేటువంటిది సింబాలిక్ నేమ్స్ అన్నమాట. విడవబడుట, పాడైన దానిని పాడైనదిగా ఆ మాటలు ఉండవు. ఇష్టురాలు అనేటువంటి మాటలు, పతివ్రత అనేటువంటి మాటలు విశ్వాసులకి ఉంటాయి. ఇదంతా కూడాను టైపాలజీకి సంబంధించిన చిహ్న రూపంలో ఉన్నటువంటి మాటలు అన్నమాట. దానిలో ఎంతో విలువ ఉన్నటువంటి ఒక అర్థం, చిహ్న రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క పదాలు. సార్వభౌముడైన ప్రభువు, దాని అర్థం ఏంటి అని అంటే ప్రభువు, సార్వభౌముడైనటువంటి ప్రభువు వరుడుగాను, సియోను మరి వధువుగాను ఉంటుంది. 5వ వచనం మరలా చదువుకుందాం. 5వ వచనం 62:5. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఆ విధంగా ఉన్నటువంటి ఈ మాటలు హెప్సిబా, బియోలా చాలా మంచి మాటలు కదా. అది విశ్వాసులకి, దేవుని ప్రేమించేటువంటి వాళ్ళకి, దేవునిపై ఆధారపడేటువంటి వాళ్ళకి, మరి క్రొత్త నిబంధనకి అన్వయిస్తే సువార్తకు మరి స్పందించేటువంటి వాళ్ళు, అలాంటి విశ్వాసులకు ఉండేటువంటి ఈ యొక్క వివరణ, వాళ్ళని వివరిస్తూ వాడినటువంటి పదాలు అని గమనించుకోవాలి. మరికొన్ని పేర్లు కూడా ఇక్కడ 12వ వచనంలో మనం చదువుతాం. 12వ వచనంలో చదువుకునే ముందు ఇక్కడ చదువుతాం. అదేంటంటే పరిశుద్ధ ప్రజలు. వాళ్ళ పేరు పరిశుద్ధ ప్రజలు. దేవుని దృష్టిలో ఇది దేవుని పేర్లు. వాళ్ళు పరిశుద్ధ ప్రజలు. యెహోవా విమోచించిన వారు. యెహోవా విమోచించిన వారంటే మార్పు చెందిన వారని మరలా గుర్తు చేసేటువంటి మాట. విమోచింపబడినటువంటి వారు. ఆ మార్పు లేదు అంటే వాళ్ళు విమోచించబడినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ గురించి చెప్పట్లేదు. మార్పు చెందినటువంటి వాళ్ళు, మారు మనసు పొంది, మారు మనసే కాదు మారు క్రియలు చేసేటువంటి వాళ్ళు అన్నమాట. మార్పు చెందినటువంటి క్రియలు. అందువల్లనే మనం బిబ్లికల్ పరివర్తన అని పెట్టుకున్నాం. యేసుక్రీస్తుని నమ్మితే
జీవితంలో పరివర్తన రావాలి, మాటల్లో పరివర్తన రావాలి, తలంపుల్లో పరివర్తన రావాలి, క్రియా ప్రతిక్రియల్లో పరివర్తన రావాలన్నమాట. అలాంటిది లేదు అని అంటే వాడు నిజమైనటువంటి విశ్వాసి కాదు, మారు మనసు పొందలేదు, తిరిగి జన్మించలేదు, దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి కాదు. ఒక వ్యక్తి కాదు, సమాజం అంతా కూడాను అది దేవుని యొక్క సంఘం. కాబట్టి ఇదంతా నాట్ ఓన్లీ సింగులర్ బట్ ఆల్సో ప్లూరల్. వ్యక్తిగతంగా వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదు కలెక్టివ్గా ఉన్నటువంటి బిరుదు కూడాను, సంఘాన్ని అంతటికి కూడా కలిపినటువంటి బిరుదుగా మనం గ్రహించాలి. మరలా చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు, మరలా ఇంకేంటి, ఆశింపదగిన వారు, ఆశింపదగినది, అందరు కలెక్టివ్గా ఆశింపదగినది, విసర్జింపబడని పట్టణం, చరానంతరము ప్రయోజనాత్మకమైన యెరూషలేము కంటే అత్యంత అర్థము కలిగి ఉంటుంది. ఇక్కడ జస్ట్ వాళ్ళు బబిలోనుకు చెరకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వాళ్ళని గురించినటువంటి ఇది కాదు. నిజంగా ఎవరైతే యెహోవాని ప్రేమిస్తారో, వాళ్ళ జీవితాల్లో పశ్చాత్తాపం ఉంటుందో, దేవునిపై ఆధారపడతారో, దేవుని నమ్ముతారో, వాళ్ళ జీవితాల్లో పరివర్తన వస్తుంది. వాళ్ళ గురించి చెప్పినటువంటి మాటలు, వాళ్ళు యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఇది నిబంధన ప్రజలను స్వయంగా సూచిస్తున్నది. జనములు చూచున్నట్లు ఈ సమాజము ధ్వజమెత్తును, జెండా ఎత్తుతాయి. ఈ ప్రజలు విశ్వాస సమాజం జెండా ఎత్తుది. విక్టోరియస్, విజయంతో జెండా ఎత్తేటువంటి వాళ్ళు అందరూ చూస్తారు, ప్రజలందరూ చూసేటువంటి రీతిగా ఇక్కడ వాళ్ళు ధ్వజం ఎత్తుతారు. పైనున్న యెరూషలేము అదొక మాట. వాళ్ళు ఈ యెరూషలేము భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము దానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, పైనున్న యెరూషలేముకి సంబంధించినటువంటి మాటలని గలతీ 4:26-27లో ఈ యెషయాలో ఉన్నటువంటి మాటలు ఎత్తి చెప్పబడ్డాయి. సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును చెందినటువంటి వివరణ. నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండి కుమార్తె అని ప్రకటన గ్రంథంలో వారి గురించి చెప్పబడింది. మరలా చదువుకుందాం ఈ మాటలు. ప్రకటన 21 దానికి ముందు మనం ఈ 12వ వచనం, యెషయా 62:12 అది చదువుకుందాం. ఈ యొక్క పదాలు, వాళ్ళని గురించినటువంటి పదాలు మనం చూసాం. వాళ్ళు హెప్సిబా, బియోలా, ఇష్టురాలు, దేవునికి ఇష్టురాలు, పవిత్రురాలు. దేవుని దృష్టిలో పరిశుద్ధ ప్రజలనియు, యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడను. యెరూషలేమా, ఆశింపదగిన దానవనియు, విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ఓకే, ఆ విధంగా ఇంకా మరికొన్ని పేర్లు ఈ హెప్సిబా, బ్యోలాతో పాటు ఈ యొక్క పేర్లు అన్నమాట. ఆ విధంగా దేవుడు వాళ్ళని వర్ణిస్తుంటున్నాడు. మరి ఇక్కడ గలతీ 4:26-27 కూడా చదువుకుందాం.
అపోస్తుడైన పౌలు ఈ మాటలను ఎత్తి అక్కడ గలతీ పత్రికలో రాస్తున్నాడు. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. స్వతంత్రంగా ఉన్నదంటే మరి పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆ యొక్క నిబంధనకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి స్వతంత్రత, యేసుక్రీస్తు వాళ్ళకి ఆ యొక్క ధర్మశాస్త్రం నుండి స్వతంత్రత ఇచ్చాడు. అలాంటి స్వతంత్రత ఇందుకు ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఎక్కువ దేవునికి ఇష్టరాలు, పిల్లలను కన్నటువంటి పరిశుద్ధురాలు. ఓకే, అది దాని గురించి. ఇప్పుడు హెబ్రీ 12:22 కూడా చదువుదాం. హెబ్రీ 12:22. పరలోకపు యెరూషలేము, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును, ఓకే, వేవేల కొలది అక్కడ ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేము, పరలోకపు యెరూషలేము అనేటువంటి బిరుదు సంఘానికి ఇవ్వబడినటువంటి బిరుదు. ఇప్పుడు మరల ప్రకటన 21:2 కూడా చదువుకుందాం. ప్రకటన 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఆ విధంగా పెండ్లి దినాన ఏ విధంగా వధువు వరుడు కలుసుకుంటారో ఆ విధంగా మరి పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ విధంగా జరుగుద్ది. ఆ యొక్క పరిస్థితి నిత్యత్వం ఎల్లప్పుడూ ఎడమారకుండా ఇంకా జరుగుతూనే ఉంటుంది. అది పరలోకం. కాబట్టి పరలోకానికి చెందినటువంటి ఆ యొక్క పౌరులు, హెవెన్లీ సిటిజన్స్, వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసులు. వారిని ముట్టుకుంటే చాలా ముప్పు అని మనం గ్రహించాలి. దేవుడు ఆ విధంగా వాళ్ళని పిలుస్తూ ఉంటే, దేవుని దృష్టిలో వాళ్ళు అంత జన్యులైతే వారిని ముట్టి వారిని చంపితే దేవుడు ఊరుకుంటాడా? ఆ విధమైనటువంటి భర్వాసాతో నిజమైనటువంటి విశ్వాసులు దేవునికి హత్తుకొని ఉండాలి. శ్రమ అయినా, ఇబ్బంది అయినా, మరణమైనా కానీ ఆ విధంగా జీవితాంతం వరకు జీవించాలి. మరి అందరూ చనిపోరు. దేవుని యొక్క పర్మిషన్ లేకపోతే ఈగ కూడా మన మీద వాలదు. కాబట్టి ఆయన్ని హత్తుకుని ఉండాలి. నిజమైనటువంటి విశ్వాసి ఆ విధంగా ఉంటాడు. లేదు మారి వదిలిపెట్టాడు ఆయన విశ్వాసాలు అంటే వాడు విశ్వాసే ముందు కాదు. ఆ విధంగా అనుకున్నాడు. ఏదో అద్భుతాలను బట్టి ఏదో వాడి అవసరతలు సంఘం తీర్చుదని దాన్ని బట్టి వచ్చాడు. కానీ యేసు ప్రభువు నా నిమిత్తమై సిలువలో మరణించాడు, నా నిమిత్తమై తిరిగి లేచాడు. ఆ యొక్క బలియాగాన్ని దేవుడు ఆలకించాడు. దేవుడికి నాకు సంబంధం ఉండేటువంటి రీతిగా యేసుక్రీస్తు ఆ విధంగా మరణించాడు. కాబట్టి నేను దేవుని కుమారుడిని, దేవుని బిడ్డని, తండ్రి అని పిలవగలను. ఎవరికి లేనటువంటి ధన్యత నాకున్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ప్రభువా అని పిలుస్తారు, పరిశుద్ధుడా అని పిలుస్తారు. మరి యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళు తండ్రి అని పిలుస్తారు అన్నమాట. అలాంటి వాళ్ళని
ముట్టకూడదు, ముట్టితే చాలా ముప్పు అని ప్రజలు గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.